నేను డాక్టర్ అవ్వమంటే అవ్వు, నువ్వు ఇంజనీర్ అవ్వమంటే అవ్వు, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటే అవ్వు, వద్దనలేదు. నిన్ను ఎందుకు కోరుకున్నాడు, నువ్వు ఎందుకు రక్షించబడ్డావు, నా బిడ్డల పట్ల దేవుని చిత్తమేంటి? మా నాన్న నన్ను డాక్టర్ చదివించాలనుకున్నాడు, నేను డాక్టర్ అవ్వాలనుకున్నా. కానీ దేవుడు చెప్పాడు, నువ్వు నా సొత్తు, నువ్వు జ్యేష్ఠ ఫలం. దేవుడికి లోపడ్డ నా 18వ ఏటే మెడికల్ కాలేజీలో చేరకముందే, మాకు నీట్లో ఏం లేవులేండి, ఆటోమేటిక్ క్లాస్ వస్తే డొనేషన్ ఇస్తే క్లాసులో సీట్ వచ్చేస్తుంది. కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజీలో రెడీగా ఉండింది నా సీటు, బుక్స్ అన్ని రెడీగా ఉంది. మా సిస్టర్, కజన్ సిస్టర్ ఒక ఆమె చదివి ఆ బుక్స్ అన్ని నాకు ఇచ్చిపోయింది, నువ్వు కొనుక్కోక్కర్లేదు నాయన కానీ. 10,000 డొనేషన్ ఆ రోజుల్లో 70లో. మా నాన్న రెడీగా పెట్టుకున్నాడు దాన్ని. కానీ దేవుని చిత్తం ఏంటి? నీ తల్లి గర్భంలో నేను నిన్ను కోరుకున్నా, అంతే. ఆ కోరుకున్న వాడినే సాతాను కోరుకుంటాడు. స్టెప్ బై స్టెప్. ఫస్ట్ స్టెప్, నీ హృదయం ఇవ్వకుండా ఆటంకపరుస్తాడు, నువ్వు దేవుని చిత్తం చేయకుండా ఆటంకపరుస్తాడు, నువ్వు దేవునికి సమర్పించుకోకుండా ఆటంకపరుస్తాడు, నీ మనస్సును పరధ్యానం పట్టిస్తాడు, నీకు లోకం మీద నీ దృష్టి మళ్ళిస్తాడు. ఎన్ని రకాలుగా దేవుడు ఏర్పరచుకున్న వారిని సాతాను మభ్యపెట్టాడో, మోసపుచ్చాడో అన్నది బైబిల్లో మనం చూస్తున్నామండి.